ఈ గ్రహాలకి చంద్రుళ్ళు లేరు. అవే వీనస్ మరియు మెర్క్యూరీ. వీటి పేర్లు విన్న తర్వాత చంద్రుళ్ళు లేకపోవడానికి రీజన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సోలార్ సిస్టంలోని మొదటి 2 గ్రహాలు కాబట్టి మెర్క్యూరీ అండ్ వీనస్ సూర్యుడికి దగ్గరగా ఉంటాయి. కానీ చంద్రుళ్ళు లేకపోవడానికి ఇదొక్కటే రీజన్ కాదు. అసలు నిజాలు అర్థం చేసుకోవాలంటే ఇతర గ్రహాల వైపు చూడాలి. భూమికి చంద్రుడు ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాలుగా చంద్రుడు మన కల్చర్ ని, సైన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉన్నాడు. చంద్రుడు కాంతి మారే చర్యలు ప్లస్ గ్రావిటీ ద్వారా సముద్ర అలల్ని కంట్రోల్ చేసే విధానం మన జీవితాల్నే మార్చేసింది. భూమికి చంద్రుడికి మధ్య సగటు దూరం 3,84,400 కిలోమీటర్స్ ఉంటుంది. అలానే దాని డయామీటర్ 3,476 కిలోమీటర్స్ ఉంటుంది. చంద్రుడికి వాతావరణం ఉండదు కాబట్టి సర్ఫేస్ మీద గాలి, నీరు, జీవం ఉండవు. అయితే చంద్రుడు ఎలా పుట్టాడు? 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఇంకా చల్లబడని స్టేజ్లో మార్స్ సైజులో ఉన్న ఒక గ్రహం భూమిని ఢీకొట్టింది. ఆ పేలుడులో భూమి నుండి వేరైన పదార్థమంతా చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. సమయం గడిచే కొద్దీ ఈ పదార్థమంతా గ్రావిటీ ద్వారా ఒకటయ్యి చంద్రుడిగా మారాడు. ఇంకా వింతగా చంద్రుడు భూమికి టైడల్ గా లాక్ అయి ఉంటాడు. అంటే చంద్రుడి యొక్క ఒక భాగం ఎప్పుడు భూమి వైపు ఫేస్ అయి ఉంటుంది. అందుకే ఇది అమావాస్య, పౌర్ణమి సమయాల్లో సముద్రాల్ని ఇంతలా ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు చేసిన రీసెర్చ్ ప్రకారం భూమిని ఢీకొట్టినట్టుగా మెర్క్యూరీ లేదా వీనస్ ని మరో అంతరిక్ష వస్తువు ఢీకొట్టలేదు. ఒకవేళ ఢీకొట్టిన పేలుడు ద్వారా పుట్టిన పదార్థాన్ని ఆ గ్రహాలు వాడుకోలేకపోయి ఉండొచ్చు. అయితే ఒక రీసెర్చ్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మెర్క్యూరీ ఇంకా పూర్తిగా ఫామ్ అవ్వని టైంలో భూమి సైజులో ఉన్న ఒక వస్తువు ఢీకొట్టి మెర్క్యూరీ 2వ లేయర్ అయిన మ్యాంటిల్ ని ధ్వంసం చేసింది. అందుకే పెద్దగా ఉండాల్సిన మెర్క్యూరీ చాలా చిన్నగా మారిపోయింది. ఇక మార్స్ విషయానికి వద్దాం. దానికి ఫోబోస్ మరియు డీమోస్ అనే 2 చంద్రుళ్ళు ఉన్నారు. ఇవి చాలా చిన్నగా ఉంటాయి ప్లస్ రౌండ్ గా ఉండవు. వాటి సర్ఫేస్ మొత్తం క్రేటర్స్ అంటే గుంటలతో నిండి ఉంటుంది. అయితే ఇవి మార్స్ తో పుట్టలేదు, ఎక్కడి నుండో వచ్చి మార్స్ గ్రావిటీలో చిక్కుకున్నాయి అని అర్థమవుతుంది. కొంతమంది సైంటిస్టుల ప్రకారం సోలార్ సిస్టంలోని గ్రహాలు పుడుతున్న సమయంలో వాటి చుట్టూ ఎక్కువ మొత్తంలో వాయువులు చేరాయి. ఎక్కడి నుండో దూసుకు వస్తున్న అంతరిక్ష రాళ్లకి ఈ వాయుమేఘాలు అడ్డం వచ్చి స్పీడ్ ని తగ్గించేశాయి. ఈ పద్ధతిని గ్యాస్ డ్రాగ్ మెకానిజం అంటారు. ఇలా స్పీడ్ ని కోల్పోయిన అంతరిక్ష రాళ్లు గ్రహాల గ్రావిటీలో చిక్కుకొని అక్కడే తిరుగుతూ ఉండిపోయాయి. ఇలా జరుగుతుంది అని మనకి ఎవిడెన్స్ దొరికింది. ఫోబోస్ మరియు డీమోస్ మార్స్ ఈక్వేటర్ అంటే మధ్యరేఖ నుండి చాలా తేడాగా వంగి తిరుగుతున్నాయి. గ్రహాలతో పుట్టిన చంద్రుళ్ళు మధ్యరేఖకి దగ్గరగా తిరగాలి. సో ఈ ఎవిడెన్స్ చాలు ఫోబోస్ మరియు డీమోస్ మార్స్ తో పాటు పుట్టలేదు అంటానికి. అయితే వీటి సైజ్ విని మీరు షాక్ అవుతారు. 22 కిలోమీటర్స్ డయామీటర్తో ఉన్న ఫోబోస్ మార్స్ నుండి 9,377 కిలోమీటర్స్ దూరంలో ఆర్బిట్ చేస్తుంది. ఇక డీమోస్ అయితే 12 కిలోమీటర్స్ డయామీటర్తో 23,460 కిలోమీటర్స్ ఎత్తులో తిరుగుతుంది. 1965లో మ్యారినర్ 4 మార్స్ కి వెళ్లినప్పటి నుండి మార్స్ చంద్రుళ్ళు మనకి ఒక సైంటిఫిక్ ఆకర్షణగా నిలిచాయి. ఆ తర్వాత మ్యారినర్ 9, వైకింగ్ 1 మరియు 2 వీటిని ఇంకా క్లారిటీగా ఫొటోస్ తీసింది. ఇక జూపిటర్ విషయానికొస్తే ఇది సోలార్ సిస్టంలోని చంద్రుళ్ళకి రాజు అనుకోవచ్చు. ఎందుకంటే దాని చుట్టూ తిరిగే 95 చంద్రుళ్ళని గుర్తించాం. వీటిలో పెద్ద పెద్ద చంద్రుళ్లే కాదు, మూన్లెట్స్ మరియు షెపర్డ్ మూన్స్ అనే చిన్న చిన్న చంద్రుళ్ళు కూడా ఉంటాయి. మూన్లెట్స్ చాలా చిన్నగా ఉంటాయి. పెద్ద రాళ్లు ఢీకొట్టుకొని విరిగిపోయి చిన్న చిన్న మూన్లెట్స్ గా ఫామ్ అవుతాయి. అయితే షెపర్డ్ మూన్స్ వీటికంటే పెద్దగా ఉంటాయి. వీటి గ్రావిటీ వల్ల సాటర్న్ రింగ్ సిస్టమ్స్ లో ఖాళీలు ఏర్పడటాన్ని మనం చూడొచ్చు. అయితే జూపిటర్ అతిపెద్ద చంద్రుళ్ళైన ఇయో, యూరోపా, గానిమేడ్ మరియు కలిస్టోని గెలీలియన్ మూన్స్ అంటారు. వీటిని 1610లో ఇటాలియన్ ఆస్ట్రానమర్ అయిన గెలీలియో కనిపెట్టారు. జూపిటర్ చాలా పెద్దది కాబట్టి పుట్టిన తర్వాత అది చాలా పదార్థాన్ని వదిలేసింది. దీనుండే ఈ 4 భారీ గెలీలియన్ చంద్రుళ్ళు పుట్టి ఉండొచ్చు. అన్ని గ్రహాల్లానే జూపిటర్ కూడా 460 కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడి చుట్టూ ఉన్న ప్రోటో ప్లానెటరీ డిస్క్లోని పదార్థం నుండి పుట్టింది. అయితే సాటర్న్ కి 146 చంద్రుళ్ళు ఉన్నా కానీ మనం జూపిటర్కే కింగ్ ఆఫ్ మూన్స్ అని బిరుదు ఎందుకు ఇచ్చాము? కారణం దాని సైజ్. ఇది సోలార్ సిస్టంలోకెల్లా అతిపెద్ద గ్రహం. సో దాని గ్రావిటీ కబంధ హస్తాల నుండి తప్పించుకోవడం చంద్రుళ్ల వల్ల అవ్వదు. ఇక సాటర్న్ విషయానికి వస్తే దాని 146 చంద్రుళ్లలో డాఫిన్స్, కలిప్సో, డియోనే, ఎన్సెలడస్, హైపీరియన్, మీమస్ మరియు టైటన్ ముఖ్యమైనవి. సోలార్ సిస్టంలో వాతావరణం ఉన్న ఒకే ఒక్క చంద్రుడు టైటన్. దీనికి భూమి కంటే దట్టమైన వాతావరణం ఉంటుంది. అందుకే దాని మీద మీథేన్ ద్రవ రూపంలో సముద్రాల్ని పుట్టించింది. అందులో జీవం ఉందేమో అని నాసా డ్రాగన్ ఫ్లై మిషన్ ద్వారా టైటన్ సముద్రాల మీద ఎగరడానికి ప్లాన్ చేస్తుంది. ఇక నెప్ట్యూన్ విషయానికొస్తే దాని చుట్టూ 14 చంద్రుళ్ళని కనిపెట్టాం.
అలానే 6 అద్భుతమైన రింగ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. అయితే ఈ రింగ్స్ లో ఉన్న 1 మిల్లీమీటర్ నుండి 1 కిలోమీటర్ సైజులో ఉన్న ప్రతి వస్తువుని నెప్ట్యూన్ యొక్క చంద్రుళ్లుగా భావించొచ్చు. అయితే నెప్ట్యూన్ కి అతి దగ్గరగా ఉండే 4 మూన్స్ అయిన నయాయిడ్, థలస్సా, డెస్పీనా మరియు గలేటియా రింగ్ సిస్టమ్ లోపల తిరుగుతూ ఉంటాయి. ఇక యురేనస్ విషయానికొస్తే దాని చుట్టూ 28 చంద్రులు ఉంటాయి. వీటిలో మిరాండా, ఏరియల్, ఒంబ్రియల్, టిటానియా మరియు ఓబెరాన్ చాలా ముఖ్యమైనవి. అయితే ఈ మధ్యే అంటే నవంబర్ 2023లో కొత్త చంద్రుడిని కనిపెట్టి S-2023U1 అని పేరు పెట్టారు. ఇక ప్లూటో విషయానికొస్తే అది ఒక గ్రహం కాకపోయినా దానికి కూడా చంద్రులు ఉన్నాయి. వీటిలో షరాన్ అతిపెద్దది. అయితే మిగతావి నిక్స్, హైడ్రా, కెర్బరోస్ మరియు స్టిక్స్. కొన్ని థీరీస్ ప్రకారం ప్లూటో దాటిన తర్వాత మొదలయ్యే కైపర్ బెల్ట్ నుండి తప్పించుకున్న అంతరిక్ష రాళ్లు ప్లూటో గ్రావిటీలో చిక్కుకొని చంద్రులుగా మారిపోయాయంట. మరియు వీనస్ సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటాయి. సో అవి తిరుగుతున్న ఏరియాలో సూర్యుడి గ్రావిటీ బలంగా ఉంటుంది. అయితే వీటి చుట్టూ ట్రెడిషనల్ రీతిలో చంద్రుళ్ళు తిరగకపోయినా చిన్న చిన్న వస్తువులు కొన్ని సంవత్సరాలు టెంపరీగా తిరిగి వెళ్లిపోతూ ఉంటాయి. వీటిలో ఒక గ్రూప్ ని వీనస్ మార్స్ ట్రోజన్స్ అంటారు. ఇవి ఆ 2 గ్రహాల చుట్టూ తిరుగుతాయి, ఆర్బిట్స్ ని షేర్ చేసుకుంటాయి. అయితే వీనస్ ట్రోజన్స్ ని డైరెక్ట్ గా చూడటం కష్టం, ఎందుకంటే ఇవి సూర్యుడికి దగ్గరగా తిరుగుతాయి. అయితే మ్యాథమెటిక్స్ ద్వారా ఇవి వీనస్ యొక్క ఆర్బిట్ లో ఏ ప్రాంతాల్లో ఉండగలవో గుర్తించారు. ఈ ప్రాంతాల్ని లెగ్రాంజ్ పాయింట్స్ అంటారు. ఇక్కడ సూర్యుడి ప్లస్ వీనస్ గ్రావిటీ బ్యాలెన్స్ అయిపోతాయి. సో లెగ్రాంజ్ పాయింట్ ప్రాంతాల్లో ఒక వస్తువు ఉంటే అది వీనస్ మరియు సూర్యుడి గ్రావిటీస్ ని వాడుకొని వాటి చుట్టూ తిరుగుతాయి. అయితే వీనస్ లెగ్రాంజ్ పాయింట్స్ అయిన L4 మరియు L5 లో గ్రావిటీ బ్యాలెన్స్ అయ్యే చోట వెతికినా కానీ మనకి ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ కనపడలేదు. అలా అని చెప్పి అవి లేవు అనుకోకూడదు. కొన్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం వచ్చే 1 బిలియన్ సంవత్సరాల వరకు ఈ ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ సూర్యుడు మరియు వీనస్ బ్యాలెన్స్ పాయింట్స్ లో తిరుగుతాయి. అందుకే ఒక గ్రహానికి 2 విధాలుగా చంద్రుళ్లు పుట్టొచ్చు. మొదటి ప్రాసెస్ లో ఒక వస్తువు వచ్చి ఆ గ్రహాన్ని ఢీకొట్టొచ్చు. రెండవ విధానంలో అటుగా వెళ్తున్న చిన్న చిన్న అంతరిక్ష రాళ్లని గ్రహం అనేది తన గ్రావిటీ ద్వారా పట్టుకోవచ్చు. మొదటి విధానంలో మన చంద్రుడు పుట్టిన సంగతి, అలానే జూపిటర్, గెలీలియన్ మూన్స్ ఎలా ఏర్పడ్డాయో మనం ఇప్పటికే డిస్కస్ చేశాం. ఇక రెండవ విధానమైన క్యాప్చర్ మెథడ్ లో మార్స్ మరియు ప్లూటో చంద్రుళ్ళు గ్రావిటీ హస్తాల్లో చిక్కుకొని ఇప్పటికి కూడా బయటపడలేకపోతున్నాయి. అయితే అదే గ్రావిటీ మార్స్ చంద్రుళ్ళని నాశనం చేసి దాని చుట్టూ రింగ్స్ గా తయారు చేసుకుంటుంది. అయితే ఇదంతా జరగడానికి 50 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. 450 మిలియన్ సంవత్సరాల క్రితం ఇదే భూమి విషయంలో కూడా జరిగింది. దగ్గర నుండి వెళ్తున్న ఒక అంతరిక్ష రాయిని పట్టుకున్న భూమి దాన్ని పీస్ చేసి రింగ్ సిస్టమ్ గా మార్చుకుంది. ఇవి భూమి మీద పడాల్సిన సూర్యకాంతిని అడ్డుకొని టెంపరేచర్స్ ని తగ్గించేశాయి. అయితే చిన్నగా ఈ రింగ్ సిస్టమ్ చెదిరిపోయింది. మేబీ చంద్రుడి గ్రావిటీ దీనికి కారణమై ఉండొచ్చు. దాని గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.